నమస్కారం. దూరదర్శన వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థిరమైన ఆర్థిక వృద్ధితో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్న కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు. ఇస్రో డిఆర్డీఓ సంయుక్తంగా ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి ప్రయోగ పరీక్ష విజయవంతం. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు, ఆ ప్రాంతాలను సందర్శించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని హంద్రీనీవా కాల్వకు చేరిన కృష్ణా జలాలు. ఇక వార్తలోని వివరాలు. స్థిరమైన ఆర్థిక వృద్ధితో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో ఓ మీడియా హౌస్ నిర్వహించిన వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధాని మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందన్నారు. మేడ్ ఇన్ ఇండియా 6G పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మేడ్ ఇన్ ఇండియా చిప్ మార్కెట్లోనికి వస్తుందని తెలిపారు. గత 11 సంవత్సరాల్లో 60కి పైగా అంతరిక్ష మిషన్లను దేశం చేపట్టడంతో పాటు ఈ ఏడాది స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని కూడా సాధించిందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ పునాదిపై వికసిత్ భారత్ ఆధారపడి ఉందని అన్నారు. एक हफ्ते में जो कुछ हुआ है वो अपने आप में भारत की ग्रोथ स्टोरी का शानदार उदाहरण है. रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र पर चल रहा भारत आज उस स्थिति में है कि वो दुनिया को धीमी ग्रोथ से बाहर निकाल सकता है. हम ठहरे हुए पानी में किनारे पर बैठ करके कंकड़ मारकर एंजॉय करने वाले लोग नहीं है. हम बहती तेज धारा को मोड़ने वाले लोग हैं. और जैसा मैंने लाल किले से कहा था, भारत समय को भी मोड़ देने का सामर्थ्य लेकर चल रहा है. దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ ఇండియా స్పీకర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ఢిల్లీ అసెంబ్లీ భవనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీల స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ తన అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రాన్ని చేర్చింది. దేశ రక్షణ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చే క్రమంలో ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ కాదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బహుళస్థాయి రక్షణ వ్యవస్థ. ఇందులో క్విక్ రియాక్షన్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులతో పాటు అధిక శక్తివంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపర్ కూడా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ కలిసి భారత గగనతలానికి ఒక అభేద్యమైన రక్షణ కవచంగా పనిచేయనున్నాయి. ఈ చారిత్రాత్మక విజయంపై డిఆర్డీఓ శాస్త్రవేత్తలను, భారత సాయుధ దళాలను, పారిశ్రామిక వర్గాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం పారాషూట్ ఆధారిత వ్యవస్థ యొక్క మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ టెస్ట్ IIDT-01ను విజయవంతంగా పూర్తి చేసింది. AIDT
01 పరీక్ష కోసం విమానం నుండి క్రూ మాడ్యూల్ను కిందకు వదిలారు. పారాషూట్ ఆధారిత వ్యవస్థ పనిచేసి దాని వేగాన్ని తగ్గించింది. ఈ పరీక్షను ఇస్రో, భారత వైమానిక దళం, DRDO, భారత నౌకాదళం, భారత తీర రక్షక దళం సంయుక్తంగా నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్లోని కిష్తవార్ జిల్లా చిసోటి గ్రామంలో ఆకస్మిక వరదల నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రక్షణ మంత్రి వెంట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు. బాధితులకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. కర్నూలులో 10వ ఇంటర్ తరగతుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. విద్యార్థులకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అందిస్తోందన్నారు. కర్నూలు పట్టణంలో 7వ రోజుగా విద్యార్థుల ప్రతిభా పురస్కారాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి, మీడియా పాత్రికేయులకైతేనేమి ముఖ్యంగా నేను 2 అంశాలు చెప్పగలను. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో చూశారు, ఏ రోజు కూడా ఈ విధంగా విద్యార్థులకు వారి కులవృత్తుల్లో నైపుణ్యం సాధించేటువంటి వాళ్ళకు ఈ విధంగా చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించలేదు. అంటే అంత దుర్దినం నడిచింది అప్పట్లో. బీసీల్లో ఒక ఉపకులమైనటువంటి రజకులు ప్రతి గ్రామంలో వాళ్ళు లేనిదే మనం ఒకరోజు కూడా బయట నడవలేం. అటువంటి వాళ్ళు కూడా విద్యార్థులుగా వాళ్ళు మంచి ఉన్నత పదవులు సాధించాలంటే విద్య కావాలి. కాబట్టి అందులో వాళ్ళు ప్రతిభా పురస్కారాలను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కర్నూలు పట్టణంలో. దాన్ని నేను నా వంతుగా వాళ్ళకి సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మీకు అందరికీ మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. తిరుపతిలోని వినాయక నిమజ్జన కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ విధంగా సామూహికంగా పెద్ద ఎత్తున భారతదేశంలో వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు. గృహాల్లోనే కాకుండా పెద్ద ఎత్తున బృందాలకు ఏర్పడి వీళ్ళకి తిరుపతిలో ఉన్నటువంటి మహోత్సవ కమిటీ ఉన్నదో ఆ విధంగా దేశమంతా కూడా ప్రతి వాడలో కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున సామూహిక పూజలు చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అన్నిటికీ మించి మట్టి విగ్రహాలని ప్రోత్సహించడం, పర్యావరణానికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇతర మెటీరియల్స్తో కానీ తయారు చేసినటువంటి వినాయకులను కాకుండా పెద్ద ఎత్తున మట్టితో చేసినటువంటి వినాయకుడి ప్రతిమల్ని పూజించడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయానికి, పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో, అలాగే సౌండ్ పొల్యూషన్, శబ్ద పొల్యూషన్ లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి, పరిసరాలకి సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా మరొక సిస్టమేటిక్గా క్రమశిక్షణతో 24 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ మహోత్సవ కమిటీని మరొకసారి అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమ పథకాల అమలుకు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు కేటాయించగలుగుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో శ్రీశక్తి పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలతో కలిసి మంత్రి ప్రయాణించారు. అనంతరం సూపర్ 6 పథకాల విజయంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉంది.
ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. లేకపోతే చాలా కష్టమయ్యేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి మీరు కూడా నరేంద్ర మోదీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలపాలి. ఈ డ్వాక్రా గ్రూపులను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు దేశం అంతా కూడా ఎక్కడికి పోయినా కూడా లఖ్పతి దీదీ అనేటువంటి ఒక విప్లవాన్ని సృష్టించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది అని అందరూ తెలుసుకోవాలి. పెళ్ళైన తర్వాత భర్త పైన, ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల పైన భారం పడకుండా ఉండకూడదు, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఆలోచించి పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి. తిరుపతిలోని తారక రామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో తిరుపతి వేదికగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. మన ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో మబ్బుగా ఉండేది, గుడ్డి దినాలు. అలాంటి వెలుతురికి వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో 30 ఎకరాల క్రీడా రంగానికి ప్రోత్సహించేదానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్ గా తయారైతుందని నేను విశ్వసిస్తున్నా. అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల వ్యర్థాలను తొలగించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వివిధ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో పేరుకుపోయిన మొత్తం 42,000 టన్నుల్లో ఇప్పటివరకు 19,000 టన్నులను తొలగించామన్నారు. అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమం మచిలీపట్నంలో చేస్తూ ఆ రోజు అడగడం జరిగింది ముఖ్యమంత్రి మమ్మల్ని. ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే 85 లక్షల టన్నులు ఉందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు. అయితే ఈ లెగసీని 1 ఇయర్లో 360 రోజుల్లో పూర్తి చేయాలి, ఆ విధంగా మీరు ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. 72 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షల్లో 72 లక్షలు పూర్తి చేశారు. ఇంకా బ్యాలెన్స్ కేవలం 13 లక్షలు ఉంది. ఈ 13 లక్షలు పూర్తి చేయడానికి మరొక 40 రోజులు మాత్రమే వీలుంది. అయితే 40 రోజుల్లో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా కాల్వలోనికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు హంద్రీనీవా కాలువలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు. కుప్పం ప్రజలకు త్రాగు, సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేసిన భగీరథ ప్రయత్న ఫలితం హంద్రీనీవా అన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో
ఇక్కడ అంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తలకి స్వాగతం. విద్యతో పాటు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని విద్యార్థులకు బోధిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గర్రేపల్లి మండలం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన మెలకువలను శిక్షణ ద్వారా అందిస్తున్న ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. విద్యాబుద్ధులు నేర్చుకొని భవిష్యత్తులో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడాలని ప్రతి విద్యార్థులు కలలుకంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు విద్యతో పాటు ఆర్థిక క్రమశిక్షణ ప్రాధాన్యతను కూడా విద్యార్థులకు తెలియచేయాలనుకున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి మండలం జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అనుకున్నదే తడవుగా చదువుతో పాటు ఆర్థిక వ్యవహారాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. పొదుపు ఎలా చేసుకోవాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ దాచుకొని పొదుపు చేసుకునేందుకు వీలుగా పాఠశాలల్లో మినీ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులే బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, అసిస్టెంట్ మేనేజర్గా వ్యవహరిస్తారు. దీంతో బ్యాంకు లావాదేవీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవడంతో పాటు అనేక పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రేపల్లి పేరుతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పొదుపు చేసుకోవడంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మొదలైన ఈ బ్యాంక్ రాష్ట్రంలోనే 3వదిగా నిలిచింది. విద్యార్థులకు ఆర్థిక అవగాహన అవసరమే అనే ఉద్దేశంతో ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. తల్లిదండ్రులు సహజంగా ఇచ్చే పాకెట్ మనీ దుర్వినియోగం కాకుండా వారి భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ బ్యాంకులో విద్యార్థులు తమ డబ్బులను తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, విత్డ్రా కూడా చేసుకొని వారి అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఒకటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో భాగంగా దీన్ని మేము సార్ వచ్చి అడగడం జరిగింది. ఈ అంశాన్ని మేము స్టాఫ్ మీటింగ్లో చర్చించడం జరిగింది. అందరూ సహకారం చేయడం జరిగింది. అందరూ ఒప్పుకున్నారు. తర్వాత పేరెంట్స్ మీటింగ్స్లో కూడా మేము ఈ అంశం మీద స్కూల్ బ్యాంక్ ఆఫ్ గర్రేపల్లిని ఓపెన్ చేయడం గురించి చర్చించడం జరిగింది. మేమే మొదట చేస్తున్నాం అనుకున్నాం, కానీ తర్వాత రాష్ట్రంలోనే ఇది 3వదని తెలిసింది. బ్యాంకుల పైన అవగాహన కల్పించడం కోసం, ఫైనాన్షియల్ లిటరసీ పిల్లల్లో కల్పించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు, పై అధికారుల సహకారంతో ఇది ఆచరణ సాధ్యం అయ్యిందని ఉపాధ్యాయులు అంటుంటే, విద్యార్థులు పొదుపుతో పాటు వారికి ఆర్థిక వ్యవహారాలపై అవగాహన పొందుతున్నామంటున్నారు. ఇది పెట్టడానికి ఆలోచన ఏంటంటే పిల్లల్లో ఒకటి వేస్టేజ్ ఆఫ్ మనీ అనేది ఎక్కువ కనబడదు. మేము పిల్లలకు కావాల్సిన అన్ని పాస్బుక్స్ అంటే 207 మంది పిల్లలు ఇక్కడ ఉంటారు. 200 పైచీలకు పాస్బుక్ ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి అవసరమైన రిజిస్టర్లు ఏవైతే మనం రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నామో, ఒక బ్యాంకు ఏ విధంగా ఉంటుందో వర్క్ చేస్తుందో అట్లా ప్రతి రిజిస్టర్ మేము తీసుకోవడం జరిగింది. పర్యావరణ హితం ప్రస్తుత కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో నెల్లూరుకు చెందిన శ్రీ వాస్తవ శ్రీనివాస్ స్ఫూర్తి చెందారు. ఇందులో భాగంగా వినాయక చతుర్థి పండుగకు ఇళ్లల్లో పూజించుకునే మట్టి వినాయక విగ్రహాలు, తులసి మొక్కను ఉచితంగా అందిస్తున్నారు. ప్రారంభంలో 1000 ప్రతిమలతో ప్రారంభమైన ఆయన వితరణ ఏటికేడు పెరుగుతూ ఈ ఏడాది 8000కు చేరింది. ఈ సందర్భంగా శ్రీ వాస్తవ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తన వంతు భాగస్వామ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర రసాయనాలతో తయారు చేసిన నిమజ్జనంలో నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని, తద్వారా మానవాళికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు. మరో 2 రోజుల్లో రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా 8000 మట్టి వినాయక ప్రతిమలను ఆయన జిల్లా వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు.
తాత మన ప్రధానమంత్రి గారు మోడీ గారు దీనివల్ల పొల్యూషన్ లేని సమాజం స్థాపించాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పూర్తిగా బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఇచ్చే వినాయకుడితో పాటు ఒక చెట్టు కూడా ఇస్తున్నాం. అది ఆక్సిజన్ లెవెల్స్ని అన్ని పెంచుతుంది. ప్రతి వాడు దయచేసి మట్టి వినాయకులను బయట వేయకుండా మీ ఇంట్లోనే పెంచి ఒక చెట్టు వేసి దాన్ని ఒక సమాజాన్ని తీసుకొని వస్తారని కోరుకుంటున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలకు చెక్ పెడుతూ కేంద్రం తీసుకువచ్చిన ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 చట్టంగా మారి ఆర్థిక భద్రత, మోసం, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు దోహదపడుతుందని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా ఈ స్పోర్ట్స్కి అధికారిక గుర్తింపు, అలాగే శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించే విధంగా అవగాహన కల్పిస్తూ వినియోగదారుల రక్షణను, జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందన్నారు. Spending lot of screen time on these online betting apps, which is they are falling prey to this predatory money games also, which is not only costing their financial loss but also social distress and also entering into some sort of depression and suicidal tendencies. I myself have seen several cases wherein youth are succumbing to those pressures. Now by banning these online games, by putting a strong resolve against this predatory money games, banning this, government has not only shown that it is safeguarding the families, but it is also showing that it is directing the digital economy towards constructive growth. And even it really encourages the e-sports also. It is a welcome step. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల కారణంగా ఆ దేశానికి పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కేంద్రం వెల్లడించింది. అమెరికాకు పంపే అన్ని పోస్టల్ ఆర్టికల్స్ను ఆగస్టు 25వ తేదీ నుండి తాత్కాలికంగా నిలిపివేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోనున్న తపాలా శాఖ ప్రకటించింది. $800 విలువైన వస్తువులపై సుంకాల మినహాయింపును ఉపసంహరించుకున్నట్లు జూలై 30న యుఎస్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసింది. అది ఆగస్టు 29వ తేదీ నుండి అమల్లోనికి రానుంది. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కార్యక్రమం హాలీవుడ్లోని లాస్ ఏంజల్స్లో ఘనంగా ప్రారంభమైంది. విజువల్ స్టోరీ టెల్లింగ్లో మానవుల ఏఐల భవిష్యత్తును ప్రదర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఆహ్వానించింది. ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అనే పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని చైనా మీడియా గ్రూప్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆస్కార్ న్యాయమూర్తులు, ప్రముఖ హాలీవుడ్ చలనచిత్ర నిర్మాతలు, ఏఐ నిపుణులు పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫిజీ ప్రధానమంత్రి సిటివేని రబుకా భారత్లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి రతు సీనియర్ అధికారులు ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు చర్చలు జరుపుతారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్లో ఓషన్ ఆఫ్ పీస్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. నేడు ఆదివారం కావడంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. దీనిలో భాగంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీసులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ క్రీడాకారుడు కృష్ణ వర్మ, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రకృతి పరిరక్షణకు తోడ్పడతాయని అధికారులు తెలిపారు. భారత జట్టు వెటరన్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పుజారా చివరిసారిగా భారతదేశం తరపున ఆడాడు.
పుజారా తన రిటైర్మెంట్ను సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. తన 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం గురించి పుజారా మాట్లాడుతూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవమని, క్రికెట్ తనకు నేర్పిన పాఠాలు, జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఆయన పేర్కొన్నారు. తన క్రికెట్ కెరియర్లో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పుజారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ సీజన్కు ముగింపు పలుకుతూ 145వ యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ ఈరోజు న్యూయార్క్లోని ఫ్లెషింగ్ మెడోస్లో ప్రారంభం కానుంది. చరిత్రలోనే రికార్డు స్థాయిలో $90 మిలియన్ల ప్రైజ్ మనీని ఈ టోర్నమెంట్కు ప్రకటించారు. గత 10 ఏళ్లలో దేశంలో మత్స్య ఉత్పత్తి భారీగా పెరిగింది. ఇది 104% వృద్ధిని నమోదు చేసింది. 2013-14లో 96 లక్షల టన్నులుగా ఉన్న ఈ ఉత్పత్తి 2024-25 నాటికి 195 లక్షల టన్నులకు పెరిగింది. ప్రపంచవ్యాప్త ఉత్పత్తిలో 8% వాటాతో భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మత్స్య ఉత్పత్తి దేశంగా అవతరించింది. మత్స్య పరిశ్రమ కోట్లాది కుటుంబాలకు, ముఖ్యంగా తీర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆహారం, ఉపాధి, ఆదాయానికి ప్రధాన వనరుగా ఉంది. పాకిస్తాన్లోని కసూర్ జిల్లాలో ఉన్న పలు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. సహాయక బృందాలు ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సట్లెజ్ నది ఉప్పొంగడం వల్ల ఈ ప్రాంతానికి వరద ముప్పు ఏర్పడింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు తమకు వెళ్లడానికి వేరే చోటు లేదని చెబుతున్నారు. పాకిస్తాన్లో జూన్ చివరిలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ వరదల కారణంగా ఇప్పటివరకు 785 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, గోవా, మహారాష్ట్రలోని తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 7 రోజుల్లో మధ్యప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. రాజస్థాన్లోని పలు ప్రాంతాలు వరదలు సంభవించాయి. దీనివల్ల గ్రామాలు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కర్ణాటక, తెలంగాణలో కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఉంటాయని, ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తీవ్రమైన ఎండ, ఒక్కపోతతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. దీని ఫలితంగా 26వ తేదీ నుండి ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న అధిక ఉష్ణోగ్రతల నుండి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటిపూట ఎండ తీవ్రత, ఒక్కపోత కొనసాగుతున్నాయి. నిన్న బాపట్లలో అత్యధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.